గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మద్యం కుంభకోణంలో వాస్తవాలన్నీ కూడా ఒకటొకటిగా సాక్ష్యాధారాలతో సహా బయటపడతా ఉంటే ఆ వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి లేనిపోని అభండాలు వేస్తూ కల్తీ మద్యం అనే ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి మద్యం సరఫరా చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఎన్ని వేల మంది అనారోగ్యం పాలయ్యి వారు సరఫరా చేసిన మద్యం తాగి ఏ విధంగా అనారోగ్యం పాలయ్యారో మనందరూ కూడా చూశాం. దేశంలో ఎక్కడ లేని పాలసీలు తీసుకొచ్చి కేవలం వాళ్ళ లాభాపేక్ష ఒక్కటే చూసుకుని పాలసీలు తయారు చేసిన విషయం కూడా మనం చూసాం. షాప్స్లోనే గవర్నమెంట్ రన్ చేసిన షాప్స్లోనేమో పనికిరాని బ్రాండ్లు, అనారోగ్యం కలిగించే బ్రాండ్లు అమ్మి బార్లోనేమో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఏ విధంగా పెట్టారో కూడా ఒకసారి చూసాం. ఆ రోజు కూడా ల్యాబ్ టెస్టులు చేయించాం. వైఎస్ఆర్ ల్యాబ్ టెస్టులు చేయించాం ల్యాబ్లో. ఆ రోజు చాలా స్పష్టంగా వచ్చింది ఆ మద్యంలో విషపూరిత పదార్థాల కనపడుతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. హానికరమైన వస్తువు దాంట్లో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్లో స్పష్టంగా వచ్చింది. ఈరోజు ఏదైతే మద్యాన్ని టెస్టింగ్ చేయించామో ల్యాబ్లో దాంట్లో హానికరమైన ఇంగ్రీడియంట్స్ లేవని చెప్పేసి వచ్చారు, రిపోర్ట్స్ వచ్చినాయి. అది ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఉన్న తేడా అని చెప్పేసి కూడా మనం చెప్తామని. కల్తీ మద్యం పట్ల ఈ ప్రభుత్వం ఉక్కు పాదాలతో తొక్కేస్తుందని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ కల్తీ మద్యం కూడా డిపార్ట్మెంట్ ములకల చెరువులో 2 వైన్ షాప్స్లో రోజుకి 200-220 క్రేట్స్ లేకపోతే ఏదో అంటారు అవి తీసుకునే పరిస్థితి నుంచి 17 క్రేట్స్